క్రీస్తును బట్టి మీకు శుభములు. దేవుడే మనకు విరోధి అయితే అంతకు మించిన అవమానము, దుఃఖకరమైన సంగతి జీవితంలో ఇంకేముంటుంది? కాబట్టి దేవునికి విరోధంగా ప్రవర్తించుట మనకు ఎంత మాత్రము మంచిది కాదు. ఇది ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్న మన జీవితాలకి, అంతరంగానికి మేలు చేయక మానదు. రాజులను సహితము దేవునికి విరోధముగా ప్రవర్తించినప్పుడు ఆయన వారిని విడిచిపెట్టలేదు. రాజైనంత మాత్రమున, అధికారము గలవాడైనంత మాత్రమున దేవుడు అపరాధము చేసిన వాడిని, నిరంతరము దేవునికి విరోధముగా ప్రవర్తిస్తున్న వారిని దేవుడు విడిచిపెట్టలేదు. వారిని అవమానమునకు, హేళనకు దేవుడు గురి చేయడం జరిగింది. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దాన్ని ముట్టడి వేయగా అని అంటున్నాడు. ఇట్టి పరిస్థితులకు కారణము దేవుడే అన్న సంగతి ఆ తర్వాత వచనంలోనే మనకు కనబడుతుంటుంది. ప్రభువే యెహోయాకీమును బబులోను రాజుకు నెబుకద్నెజరుకి అప్పగించడం జరిగింది. యెహోయాకీము చరిత్రలో ఎటువంటి వాడిగా మిగిలిపోయాడో చూడండి. అపరాధమును బట్టి దేవుని చేత శిక్షింపబడిన వాడిగా మిగిలిపోయాడు. అతడు రాజు అన్న సంగతి కన్నా కూడా దేవుని చేత శిక్షింపబడిన వాడిగానే ఎక్కువగా జ్ఞాపకం ఉంచుకోబడ్డాడు. దావీదు రాజుగా ఉన్నప్పుడు ఇలా జరగలేదు. సొలొమోను రాజుగా ఉన్నప్పుడు ఇలా జరగలేదు. కానీ దేవునికి విరోధముగా ప్రవర్తించున్న రాజుల విషయంలో దేవుడు ఇలా చేయక మానలేదు. నీవు నీ ఇంట్లో మూల పురుషుడవైనా లేక మూల వ్యక్తివైనా, సంఘాన్ని నడిపించే సేవకుడువైనా, లేకపోతే ప్రజలు నడిపించే నాయకుడువైనా, నీ ప్రవర్తన దేవునికి ఎల్లప్పుడూ అనుకూలంగానే ఉండాలి. మాటిమాటికి దేవుణ్ణి బాధ పెట్టేటట్టుగా, దేవుణ్ణి అవమానపరిచేటట్టుగా ఒకవేళ నీ ప్రవర్తన ఉన్నట్లయితే ఆ రోజు యెహోయాకీమును విడిచిపెట్టని దేవుడు ఈరోజు ఎవరిని విడిచిపెట్టడం. ఈ సంగతులను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత భయంకరుడో మనకు అర్థమవుతుంటుంది. దేవునికి మనం ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలో కూడా అర్థమవుతుంటుంది. ఆయన మన జీవితంలోకి అవమానమును, హేళనను తీసుకొచ్చాడంటే దాని నుండి మనల్ని ఎవడూ కాపాడలేడు. ఎంత భయంకరమైన సంగతి, ఎంత ఘోరమైన సంగతి. దేవుని చేత శిక్షింపబడ్డము, ఇలాగూ అవమానం పొందటము, అన్య సమాజంలో కీర్తి ప్రతిష్టలను పోగొట్టుకోవడం, ఇదంతా కూడా ఎవడో కూడా సహించేది కాదు. కానీ ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన దేవుణ్ణి బాధ పెట్టేటట్టుగా ఉంటే దేవుడు ఇటువంటి పరిస్థితులను కలుగు చేయకుండా ఉండడం. మనము సంపాదించిన మంచి పేరంతా కూడా ఒక్క రోజులో పోక తప్పదు. యూదారాజు యెహోయాకీము దావీదు కుమారుడే అయినప్పటికీ కూడా దావీదు వంటి మనస్సును దేవుని ఎడల కలిగి ఉన్నవాడు కాదు. దేవుణ్ణి అంతగా ప్రేమించినవాడు కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు కాదు. దేవుడు అతనికి అవకాశం ఇవ్వకుండా లేడు. అవకాశము ఎంతగానో ఇచ్చి ఉన్నాడు. అయినప్పటికీ కూడా అతడు మనస్సు దేవుని వైపు త్రిప్పుకోలేకపోయాడు. అతడికి సాగుచున్నంత కాలము కూడా తనకు నచ్చినట్టుగా ప్రవర్తించేశాడు. దేవుణ్ణి అలుసుగా ఎంచాడు. దేవుడు తన జీవితంలో గొప్ప ప్రమేయము కలిగి ఉండడం అనుకున్నాడు. తనకు నచ్చినట్టుగా చేసుకుంటే తన జీవితాన్ని సంతోషంగా జీవించవచ్చు అనుకున్నాడు. కానీ దేవునికి విరోధంగా నడుచడం వలన అనేక అపరాధములకు అతడు కారణమవుచున్నాడన్న సంగతిని అతడు లెక్కలోకి తీసుకోలేదు. కాబట్టి ఒక సమయమున దేవుడు అతన్ని శత్రువుకి అప్పగించడం జరిగింది. ఈ సంగతి మనకి ఏమి జ్ఞాపకం చేస్తూ ఉంటుందంటే, దేవుని బిడ్డలుగా మనము
దేవుని వాక్యమును చాలా దగ్గరగా మనము పరిశీలన చేసి అనుసరించవలసిన వారమై ఉన్నాం. పొరపాట్లు ఉద్దేశపూర్వకంగా చేయటానికి వీల్లేదు. తెలియక చేసినప్పటికి కూడా కొన్నిసార్లు శిక్ష తప్పదు. అయినప్పటికీ దేవుని కనికరము వాటి నుండి మనల్ని కాపాడే అవకాశం ఉంది. కానీ దేవుణ్ణి ఎరిగి ఉన్నామని చెప్పి దేవుణ్ణి ప్రకటించుచు లేక దేవునిలో జీవించున్నామన్న ఉద్దేశంతో బ్రతుకుచున్నప్పుడు మన ప్రవర్తనలో దేవునికి అయిష్టమైన సంగతులు ఉన్నప్పుడు దేవుడు నిత్యము చూసి చూడకుండా ఊరుకోడు. ఈ పరిస్థితులు మనకు కలగకుండా ఉండాలి అంటే దేవుని పట్ల నిజమైన భయభక్తులను మనం సంపాదించుకోవాలి. దేవునికి నమ్మకంగా జీవించే విధానాన్ని అవలంబించుకోవాలి. మనుషులను బట్టి కాక దేవుని వాక్యమును బట్టి, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును బట్టి దేవుణ్ణి మనము గ్రహించే స్థితిలో ఉండాలి. ఎందుకంటే ఇలా కాని పక్షంలో మనము దేవునికి విరోధంగా ప్రవర్తించే అవకాశాలు ఎన్నో ఉంటాయి. అలా జరిగినప్పుడు దేవుడు మనల్ని ఈ లోకానికి అప్పగించకుండా ఉండడం. ఈరోజు ఎంతోమంది ఈ పరిస్థితుల్లో జీవిస్తున్నారు. వారు అందులోంచి బయటపడలేకపోతున్నారు. అందులోనే వాళ్ళు బలవంతంగా జీవిస్తున్నారు, అయిష్టంగా జీవిస్తున్నారు. కానీ ఆ జీవితాన్ని విడిచిపెట్టలేక, కాదనలేక అందులోని ఇబ్బంది పడుతూ వాళ్ళ జీవితాన్ని కొనసాగించుకుంటున్నారు. దేవుడు ఇటువంటి శిక్షణ విధించినప్పుడు ఏ మనుషుడు వారిని తప్పించలేరు. లోన ఎంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ బయటికి అంతా మామూలుగానే ఉంది అనే అర్థాన్ని కలుగజేయుటకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే వాళ్ళు ఇంకనూ లోక సంబంధంగానే జీవించవలసి వస్తుంది. లోక సంబంధమైన విధానాల్లోనే దేవుణ్ణి వెంబడించవలసి వస్తుంది. వాళ్ళు చేస్తున్న ఏ క్రియను పనిను సత్ఫలితాలను, పరిపూర్ణమైన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. వీటన్నిటిని బట్టి ఆలోచన చేసినప్పుడు దేవుడు వారి పక్షంగా లేడు అన్న సంగతి అర్థమవుతుంది. ఇటువంటి పరిస్థితులు దేవుని బిడలగా ఎవరూ తెచ్చుకోకూడదు. కానీ దేవునికి విరోధంగా నడిచిన వారికి ఈ పరిస్థితులు తప్పవు. ఈ దినమున క్రైస్తవులైన మనము దేవునికి ఎంత అన్యోన్యంగా జీవించాలా అన్న దానిపై మనము ఆలోచన చేయాలి. మన దృష్టిని యేసుక్రీస్తుతో సహవాసము చేయుటకు, ఆయన మార్గంలో నడుచుటకు మనం పెట్టి ఉండాలి. అప్పుడే మన జీవితంలో దుర్దినాలు రాకుండా దేవుడు మనల్ని కాపాడుచు ఆశీర్వదిస్తూ ఉంటాడు. పరిశుద్ధుడగు తండ్రి, కృపగల దేవ, మీ కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీ యొక్క హస్తములో ఉంచుకుని ఎల్లప్పుడూ కాపాడుటకు మా ఎడల మీరు చూపించిన కనికరమును బట్టి, మీరు దయచేసిన జ్ఞానమును బట్టి, చూపించున్న మార్గమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. నానా మరి దీనంతటిని మేము విడిచిపెట్టుకున్నట్లు, నీ ఎడల భయభక్తులు కలిగి ఉన్నట్లు ఎప్పటికప్పుడు మాకు మంచి ఆలోచనలను, ఉత్తమమైన మనసులను దయచేయమని ప్రార్థన చేయొచ్చు. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.